నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు ఎమ్మెల్సీ విజయశాంతి. తన గళంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రాములమ్మ ఇప్పుడు తన సొంత ప్రభుత్వం మీదే గర్జిస్తున్నారు. పదవులు అనుభవిస్తున్న నాయకులారా, అసలు తెలంగాణ రాకపోతే మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేవారా అంటూ సూటిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు విజయశాంతి. అసలు విజయశాంతి ఇంతలా ఎందుకు రగిలిపోయారు, ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయిన అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, వేల మంది బలిదానాల పునాది, వందలాది కుటుంబాల కన్నీటి గాథ. ఇదే విషయాన్ని విజయశాంతి శాసన మండలిలో ప్రస్తావించారు. ఉద్యమకారులే లేకపోతే గనక అసలు తెలంగాణ వచ్చేదా అని ఆమె ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తప్పు చేస్తోంది అని చెప్పి ఫైర్ బ్రాండ్ కుండబద్దలు కొట్టేశారు. పదవుల్లో కూర్చున్న వారు ఉద్యమకారుల త్యాగాలను మర్చిపోవడం చారిత్రక తప్పిదమని విజయశాంతి హెచ్చరించారు. మేమందరూ పోరాటం చేపట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు ఏమయ్యాయి అని సొంత పార్టీనే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు విజయశాంతి. తన ప్రసంగంలో 3 ప్రధాన అంశాలు ఆవిడ ప్రధానంగా ప్రస్తావించారు. అవి ఏంటంటే, ప్రతి ఉద్యమకారుడికి నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పాం. ఆ హామీ ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్నాం. అదెక్కడ? ప్రతి ఉద్యమకారులకు ఇళ్ళు ఇస్తామని హామీ ఇచ్చాం. అది ఏమైంది? ఉద్యమ సమయంలో నమోదైన అక్రమ కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికీ వారు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇలా సొంత పార్టీని ఇబ్బంది పెడుతూనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు విజయశాంతి. మనమిచ్చిన హామీలను మనం మర్చిపోవచ్చు, కానీ జనం మర్చిపోతారా? మర్చిపోరు. ప్రజల్లోకి వెళ్తే ఉద్యమకారులు మమ్మల్ని నిలదీస్తున్నారు అంటూ ఆమె ఒక పెద్ద పొలిటికల్ బాంబు పేల్చారు. ఇక్కడే విజయశాంతి తన ప్రసంగంలో ఒక పవర్ఫుల్ పాయింట్ కూడా చెప్పారు. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ ఉద్యమకారుల పట్ల బాధ్యత మారకూడదు అని అంటూనే సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టేశారు ఆమె. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. ఉద్యమకారుల కుటుంబాలకు భరోసా ఇవ్వకపోతే గనక తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ ఒక పెద్ద తప్పు చేసినట్టు అవుతుందని ఆమె హెచ్చరించడం ఇటు పార్టీలోనూ బయట కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఇది కేవలం అసంతృప్తి కాదు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే రాములమ్మ తన పోరాట పంథా కూడా మార్చుకునే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. అయితే ఇన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న విజయశాంతికి ఉన్నట్టుండి ఉద్యమకారులపై అసలు అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ఎవరికీ అర్థం కావటంలా. గత ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించింది. అయితే ఆమె ఇప్పటి వరకు ఏనాడు కూడా బయటకు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఏమైందో ఏమో తెలియదు, కానీ సడన్గా విజయశాంతి ఉద్యమకారులపై ప్రేమ చూపించడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారని, మరో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా ఇక్కడ తెరపైకి వస్తోంది. మరోవైపు సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులన్నీ కూడా సీఎం సొంత జిల్లాకు, ఖమ్మం జిల్లాకు మాత్రమే తరలిపోతున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష.
ఇది ఎందుకు ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారు అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? మంత్రుల జుట్టు అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరము. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన జిల్లాకు అధిక నిధులు కేటాయించుకుంటున్నారు. అదేవిధంగా 3 మంత్రులు మాత్రమే ఉన్నారు అన్నట్టుగా ఖమ్మం జిల్లాకు నిధులు వాళ్ళు కేటాయించుకుంటున్నారని భట్టి, తుమ్మల, పొంగులేటి వంటి వారిని ఉద్దేశించి నేరుగానే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డి మా నియోజకవర్గాలకు కూడా నిధులు కేటాయించండి అంటూ కోమటిరెడ్డి అసెంబ్లీ వేదికగా వేడుకోవటం బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఇక సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేమేమో మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టే గట్టిగా మాట్లాడలేకపోతున్నాం, మౌనంగా ఉంటే మమ్మల్ని అసమర్థుల్లా చూస్తున్నారని, తిట్టలేం విమర్శించలేం అన్నట్టుగా మా పరిస్థితి తయారైందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇలా సొంత పార్టీకి చెందిన నేతలు, పొత్తులో ఉన్న పార్టీలే రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పించడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మరి సొంత పార్టీలకు చెందిన నేతలు లేవరెత్తిన ఈ ప్రశ్నలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.